మేడారం జాతరలో అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పాలి. తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు కూడా నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వచ్చి ఈ 2-3 రోజుల నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాకపోతే కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. దాని గురించి చూడమ్మా, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు దాదాపు 300-400 కోట్ల రూపాయలు ఇచ్చి కూడా ఇది ఒక అలంకరణానికే అమ్మవారికే ఒక చేంజ్ చేశారు. మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ రోడ్స్ కానివ్వండి, వాటర్ డ్రింక్ కానీ, జంపన్న వాగులో కానీ సౌకర్యాలు ఎన్నడూ లేనిది, 100 సంవత్సరాల నుంచి కూడా లేనిది ఈ ఏర్పాటు రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆదివాసులకు, ట్రైబల్స్కు, ఎస్టీ, ఎస్సీ, బీసీ అన్ని వర్గాలకు చెందిన దేవత. ఈ దేవత గురించి నాకు బాగా తెలుసు. కాకపోతే నాది ములుగు నియోజకవర్గం కాబట్టి, నేను స్థానిక ఎంపీ కాబట్టి సమ్మక్క సారలమ్మకు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం. మా తల్లిదండ్రులే కాదు, తాత ముత్తాతల నుంచి కూడా మేము దర్శకునే జాతర కాబట్టి ఈ జాతరకు తప్పకుండా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈసారి చేసినంత బహిరంగ పబ్లిసిటీ ఇవ్వని, సౌకర్యాలు కానివ్వండి, హరితారము, టెంట్లు, జంపన్న బాగులో డ్రింకింగ్ వాటరు సప్లై అన్ని విధాలంగా కూడా టెంపుల్ను కూడా మార్చేసి ఇది కాకుండా అయినా కూడా జనాలు వేలాది కోట్లాది మంది వచ్చినప్పుడు కొంత గొప్ప ఇబ్బందులు అనేది జరుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులను మనం ఇబ్బందిగా అనుకుంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి తప్పకుండా ఇవాళ నెల రోజుల్లో సంధి 2 నెలల నుంచి కంటిన్యూగా పబ్లిక్ వస్తున్నారు. ఈ 3 days మాత్రం అమ్మ తల్లి బిడ్డ వచ్చినప్పుడు బాగా రష్ అయింది. 16,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, డిపార్ట్మెంట్స్ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇది తప్పకుండా అమ్మవారి దేవరన ఎవరికి ఏమి కాకుండా చూసే బాధ్యత ఆ తల్లికి మేము దండం పెట్టి. సీఎం గారు కూడా వచ్చే అవకాశం ఉందా ఈ 2 రోజుల్లో? సీఎం గారు ఇక్కడ లేరమ్మా, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు. సీఎం గారు వచ్చే పోయారు. ఆ రోజు సీఎం గారు ఒక రోజు నిద్ర ఇక్కడే చేశారు. ఇక్కడనే మన క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. మరి క్యాబినెట్ మీటింగ్ పెట్టింది కూడా ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా అమ్మవారి దగ్గర, సమ్మక్క సారలమ్మ దగ్గర ఆదివాసులను గుర్తించి ఆయన ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆల్ ఆఫీసర్కి పెట్టి ఇది ఒక అలంకరణ అమ్మవారికి చేసిపోయిన వ్యక్తి. ఆయన బయట అమెరికాలో ఉన్నారు. ఇక్కడ ఉంటే ఇంత చేసిన వ్యక్తి ఇక్కడ ఉంటే రాకపోవునా? కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన అమ్మవారి భక్తుడు కాబట్టి తప్పకుండా వస్తారు. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టింది. రోడ్లు కావచ్చు, నీళ్ల సదుపాయం కావచ్చు, అలాగే జంపన్న వాగు దగ్గర సేఫ్ గా సెల్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల మార్గం కావచ్చు, ఇవన్నీ కూడా పునరుద్ధరణ పనిలో భాగంగా చేసినట్లుగా ఎంపీ బలరాం నాయక్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 టీవీ, మేడారం ప్రాంగణం నుంచి.